హాయ్ అండి. ఇప్పుడు నేను 'తొలగిన తెరలు' అనే కథను మీకు వినిపిస్తున్నాను. ఒక మనిషి మనసులో రేగే చిన్న అనుమానం, ఒక చిన్న నిర్లక్ష్యపు మాట వల్ల అతని సంతోషాన్ని నాశనం చేయగలదా? మానవ ఆనందం అనేది చాలా సున్నితమైంది. బయట వ్యక్తుల మాటలు మన మనసులో ఎలాంటి విధ్వంసకర విత్తనాలు నాటగలదో ఈ కథ ద్వారా వినండి. ఇక కథలోకి వెళ్దామా? ప్రవీణ్ ఆఫీస్ వర్క్‌లో లీనమయ్యి ఉన్నాడు. అక్కడున్న అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు మునిగి ఉన్నారు. అతని ఫోను వైబ్రేట్ అవుతోంది. స్క్రీన్ మీద మావయ్య అని కనిపిస్తోంది. వెంటనే అతనిలో కంగారు మొదలైంది. ఫోన్ ఆన్ చేసి పట్టుకుని బయటికొస్తూ చెప్పండి మావయ్య అన్నాడు. అతనిలో ఉన్న ఆందోళనని అదిమి పెడుతూ. బాబూ, అమ్మాయి నొప్పిగా ఉందంటే హాస్పిటల్‌కి తీసుకొచ్చాం. వాళ్ళు అర్జెంటుగా ఆపరేషన్ చేయాలంటున్నారు. మీరెక్కడున్నారు? అన్నాడతను. ఆఫీస్‌లో ఉన్నాను మావయ్య. నేను బయలుదేరుతున్నాను అన్నాడు కంగారుగా. కంగారుగా రాకండి బాబు. మేమంతా ఉన్నాం కదా! చూసుకుంటాంలెండి. నిదానంగా రండి అన్నాడు. అతనికి సమాధానం చెప్పకుండా కాల్ కట్ చేసి లోపలికొస్తుంటే కొలీగ్ అర్జున్ పలకరించాడు. ఏమైంది? ఏదో కంగారుగా ఉన్నావు అన్నాడు. చైత్రని హాస్పిటల్‌లో అడ్మిట్ చేశారు. ఆపరేషన్ పడుతుంది అంటున్నారట అంటూ బాత్రూంలోకి వెళ్ళి పర్మిషన్ పెట్టుకుని బయటికొచ్చి లిఫ్ట్ ఎక్కాడు. ఒక ఫ్లోర్ దిగిందో లేదో కరెంటు పోయి లిఫ్ట్ ఆగిపోయింది. ఎవరికైనా ఫోన్ చేద్దామంటే సిగ్నల్ లేదు. పెళ్ళైన 10 సంవత్సరాలుగా పిల్లల కోసం ఎదురుచూస్తూ ఉంటే మొట్టమొదటిసారిగా ప్రెగ్నెన్సీ వచ్చింది. ఇంకా వారం తర్వాత డెలివరీ డేట్ ఇచ్చింది. కానీ ఇప్పుడే పెయిన్స్ రావడం ఏంటో, ఎలా ఉందో ఏంటో కంగారుగా ఉంది ప్రవీణ్‌కు. హలో! ఎవరైనా ఉన్నారా? ప్లీజ్ హెల్ప్ మీ గట్టిగా అరుస్తున్నాడు. ఎంత అరిచినా ఎవ్వరూ రారు అనిపించి నిస్సహాయంగా కూర్చుని ఉండిపోయాడు. మనసు పరిపరి విధాలుగా ఆలోచిస్తోంది. వాటిని అధిగమిస్తూ ముక్కోటి దేవుళ్ళను మొక్కుతున్నాడు. తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉండాలని. ఇన్ని సంవత్సరాల కల టైంకి తను దగ్గర లేకుండా ఇలా చిక్కుకుపోతానని అనుకోలేదు. కృత్రిమ పద్ధతుల ద్వారా పిల్లల కోసం ప్రయత్నించమని ఎందరో సలహాలిచ్చారు. వేటికి ప్రవీణ్ ఒప్పుకోలేదు. దేవుడు మాకిస్తే సరే, లేదంటే ఎవరినైనా దత్తత తీసుకుంటాం కానీ, అలాంటివి నాకిష్టముండదు అనేవాడు. ఆ దేవుని దయ వల్ల ఇప్పటికీ సంతాన భాగ్యం దక్కుతోంది. ఆలోచించే కొద్దీ టెన్షన్ పెరుగుతోంది అతనిలో. ఒళ్ళంతా చెమటతో తడిసి మొద్దయింది. ఎట్టకేలకు లిఫ్ట్ పనిచేసి స్పీడుగా కిందకి దిగి ఆగింది. బయటకొచ్చి చూస్తే అక్కడ వాళ్ళు రిపేర్ చేస్తున్నారు. సార్, మీరు లిఫ్ట్‌లో ఉండిపోయారా? టెక్నికల్ ఇష్యూ వల్ల ఆటోమేటిక్‌గా రెస్క్యూ సిస్టము పనిచేయలేదు అన్నాడు అక్కడున్న సెక్యూరిటీ అతను. ప్రవీణ్ ఓపిక లేని వాళ్ళ అక్కడున్న గట్టుపై కూర్చున్నాడు. సార్, మీరు బానే ఉన్నారా? అని వాటర్ బాటిల్ తీసుకొచ్చి ఇచ్చాడు. నీళ్లు తాగాక కొంచెం తేరుకుని లేచి నిలబడ్డాడు. ఏరా, నువ్వింకా వెళ్ళలేదా? అన్నాడు లిఫ్ట్‌లో నుండి అప్పుడే దిగిన అర్జున్. అప్పట్నుండి లిఫ్ట్‌లోనే ఉండిపోయానురా అన్నాడు ముందుకు నడుస్తూ. అతని వాలకం చూసి నేను కూడా వస్తున్నానుండు అని ఇద్దరూ కలిసి హాస్పిటల్ దగ్గరికి వెళ్లారు. ప్రవీణ్‌ని చూస్తేనే నవ్వుతూ అత్తగారు అరుణ, బాబూ, మహాలక్ష్మి మీ ఇంట్లో అడుగుపెట్టింది అంది. ఇద్దరూ రూంలోకి వెళ్లారు. తెల్లగా మెరిసిపోతూ బొమ్మలా ఉంది పాప. భార్య వంక చూశాడు. ఇంకా స్పృహలోకి రాలేదు. వదిన గారు వాళ్ళకి ఫోన్ చేశాను. వాళ్ళు బయలుదేరుతున్నారు. మీరు చేశారా బాబూ అంది. లేదత్తయ్య, లిఫ్ట్‌లో ఇరుక్కుపోయాను. ఫోన్ కూడా సిగ్నల్ లేదు. అందుకే మీకు కూడా చేయలేకపోయాను అన్నాడు. ఏమయ్యా అల్లుడు, మహాలక్ష్మి వచ్చింది మీ ఇంటికి అన్నాడు ప్రసాద్ లోపలికొస్తూ. అవును మావయ్య అన్నాడు నిద్రపోతున్న పాపని చూస్తూ. ఎత్తుకో అన్నాడు. ఉదయం నుండి ఆఫీస్‌లో ఉన్నాను. ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను. డాక్టర్ ఏమన్నారు అన్నాడు. కాంప్లికేషన్స్ ఏం లేవు అన్నాడు ప్రసాద్. నేను ఇంటికి వెళ్ళొస్తాను మావయ్య చెప్పి స్నేహితునితో కలిసి బయటికొచ్చాడు. ఏరా, నాకో అనుమానం. మీరు కృత్రిమ పద్ధతుల ద్వారా ఏమైనా కన్నారా? పెద్ద బిల్డప్ ఇచ్చేవాడివి. మళ్ళీ దానికే తల వంచావా? అన్నాడు అర్జున్. అదేంట్రా అలా అడిగావు? అన్నాడు ఆశ్చర్యం, కొంచెం కోపం కూడా ఉంది ఆ గొంతులో. సారీరా, అంటే పాప కొంచెం డిఫరెంట్‌గా అనిపిస్తోంది. నీ పోలిక కాదు, చెల్లెం పోలిక కాదు. మీ ఇద్దరి రంగు కూడా కాదు కదా!
చాలా తెల్లగా ఏదో బొమ్మలా ఉంది. అంటే సాధారణంగా కృత్రిమ పద్ధతుల ద్వారా పుట్టే పిల్లలు ఇలా అందంగా పుడతారు అంటారు. అందుకే అలా అడిగేశాను. సారీ, ఏమనుకోకు అన్నాడు. లేదురా, ఇప్పటి రోజుల్లో పిల్లలందరూ ఇలా క్యూట్‌గానే ఉంటున్నారు అన్నాడు. ఏమోరా, నాకలా అనిపించింది. కొందరు డాక్టర్స్ మనకు తెలియకుండా మన మీదే ప్రయోగాలు చేస్తారంటారు అన్నాడు అర్జున్. పిల్లలకి అమ్మ నాన్న పోలిక తప్ప ఫ్యామిలీలో ఎవరి పోలికలు రావా? మా బామ్మర్దిని చూసావుగా, వాడు తెల్లగా ఉంటాడు. అదే రంగొచ్చింది. ఇక పోలికలంటావా? ఇప్పుడే ఏం తెలుస్తాయి? మా డాక్టర్ మీద నాకు నమ్మకం ఉంది. అలాంటి ప్రయోగాలు చేసే టైప్ కాదు. అలా చేసేదైతే ఇన్ని సంవత్సరాలు ఎందుకు ఆగుతుంది? ఎప్పుడో చేసేది అన్నాడు. అల్లుడు గారు, ఇంటికి నేను వస్తాను. అమ్మాయి నొప్పిగా ఉంది అంటే కంగారులో వచ్చేసాం. బట్టలవి తీసుకురాలేదు అంటూ వీళ్ళ దగ్గరకొచ్చాడు ప్రసాద్. సరేరా అయితే, నువ్వు మీ మామగారితో పాటు వెళ్ళు, నేను వెళ్తున్నాను. అనాలోచితంగా మాట్లాడేశాను, మనసులో ఉంచుకోకు, సారీ అని వెళ్ళిపోయాడు అర్జున్. అర్జున్ మాటలు ఎందుకో మనసులో అలా ఉండిపోయింది ప్రవీణ్కు. ఇద్దరు ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి సర్ది ఉంచిన బట్టలు పట్టుకుని మళ్ళీ హాస్పిటల్ దగ్గరకు వచ్చారు. అప్పటికే పాప చేత్ర పక్కలో పడుకొని ఉంది. ఎలా ఉంది నీకు అన్నాడు దగ్గరకొచ్చి కూర్చుని. బానే ఉంది, కొద్దిసేపు కంగారు పెట్టేసింది. తొందరగా బయటకు వచ్చేయాలని కంగారు అంది మురిపింగా కూతుర్ని తడుముతూ. అర్జున్ మాటలు అతని చెవిలో మళ్ళీ వినిపిస్తున్నాయి. పాపని పరిశీలనగా చూస్తున్నాడు. వాడన్నది నిజమే. మా ఇద్దరి పోలికలు లేవు. ఏదో బొమ్మలా అనిపిస్తోంది. నాకు తెలియకుండా డాక్టర్ ఏమైనా అలాంటి ప్రయోగాలు చేసిందా? ఆలోచన రావడంతో అతని మనసు అలజడిగా తయారైంది. ఏమైంది అలా ఉన్నారు? మీ కోరికే నెరవేరిందిగా. మీకు పాపని ఎత్తుకోవాలని లేదా అంది. ఎత్తుకోవాలని ఉంది, కానీ ఇంత చిన్నగా ఉంది కదా. ఎత్తుకోవాలంటే ఏదో భయంగా ఉంది. లేచి బయటికొచ్చేశాడు. ఏమ్మా, అల్లుడు గారు పాపొద్దనుకున్నారా? ఎందుకలా ఉన్నారు అంది అరుణ కూతుర్తో. అలాంటిదేం లేదమ్మా, నేనే బాబన్నాను. ఆయన పాప కావాలనే అన్నారు ఫస్ట్ నుండి. ఆఫీసులో ఏదో టెన్షనేమో అంది అతను ఎందుకు ఉదాసీనంగా ఉన్నాడో తెలియకపోయినా అతన్ని సమర్థిస్తూ. ఏదో కొంచెం దిగులున్నట్టు అనిపిస్తున్నారు అంది. అనుకున్న టైం కాకుండా ముందుగా ఇదంతా జరగడం, టైంకి నా దగ్గర లేకపోవడంతో టెన్షన్ పడ్డారు. ఇంకా తేరుకోలేదంతే అంది తేలిగ్గా చైత్ర. పైకి అలా అంది కానీ అతను అలా ఉన్నాడంటే దేని గురించో ఎక్కువగా ఆలోచిస్తున్నాడు అనుకుంది మనసులో. బయట కారిడార్లో నిలబడి ఆలోచిస్తున్నాడు ప్రవీణ్. ఇలా మన ఫ్యామిలీలో ఎవ్వరూ లేరు. బావమరిది తెలిపే కానీ ఇంత తెల్లగా కాదు. అంటే వాడు చెప్పింది నిజమేనా? ఎలా తెలుసుకోవడం? మనసు పరిపరి విధాలుగా ఆలోచిస్తోంది అతనికి. ఏంటల్లుడు గారు, ఆడపిల్ల పుట్టింది అంటే ఇప్పుడే అత్తారింటికి పంపిస్తున్నట్టు పెట్టారు మొఖం. ఇప్పుడు తెలుస్తోందా కూతురి మీద ప్రేమేంటో? పురిటికి పంపమంటే నా భార్యని నేను పంపించను, నేనే చేసుకుంటానని ఈజీగా అనేశారు. మీరలా అన్నా తండ్రిగా నేనెలా వదులుకోగలను? అందుకే అక్కడ అన్ని పనులు మానుకుని నెల రోజులుగా ఇక్కడే ఉండిపోయింది. నా కష్టం మీకు తెలియాలనే దేవుడు మీకు ఆడపిల్లనిచ్చాడు. అవకాశం దొరికింది కదా అని అతని మనసులో మాటలు ఆయన ధోరణిలో ఆయన చెప్పుకు వెళ్ళిపోతున్నాడు. వినటానికి ఆయన మాటలు వేళాకోళంగా అనిపిస్తున్నా ఆయన మనసులోని బాధని వ్యంగ్య బాణాలుగా సంధిస్తున్నాడు అని అర్థమైంది ప్రవీణ్కు. నవ్వి ఊరుకున్నాడు. రాత్రి చైత్రకు తోడుగా అరుణ ఉంది. మామాళ్ళిద్దరూ ఇంటికి వెళ్ళిపోయారు. రాత్రంతా దాని గురించి ఆలోచిస్తూ ఉండడంతో అదే నిజమే అనిపించసాగింది అతనికి. ఉదయం లేచి ఇద్దరూ హాస్పిటల్ దగ్గరకు వచ్చాడు. అరుణ్ణి ఇంటికి తీసుకువెళ్ళాడు. ప్రవీణ్ ఉన్నాడు చైత్ర దగ్గర. రాత్రి చైత్రకు తోడుగా అరుణ ఉంది. మామ అల్లుడు ఇద్దరు ఇంటికి వెళ్ళిపోయారు. రాత్రంతా దాని గురించి ఆలోచిస్తూ ఉండడంతో అదే నిజం అనిపించసాగింది అతనికి. ఉదయం లేచి ఇద్దరూ హాస్పిటల్ దగ్గరకు వచ్చాక ప్రసాద్ అరుణని తీసుకుని ఇంటికి వెళ్ళాడు. ప్రవీణ్ ఉన్నాడు చైత్ర దగ్గర. ఆ అదను కోసమే చూస్తున్న చైత్ర, ఎందుకు ఏదో ఆలోచనలో మునిగి ఉన్నారు? ఆఫీస్లో ఏదైనా ప్రాబ్లం వచ్చిందా అంది. అలా ఏం లేదు, బానే ఉన్నాను అన్నాడు తడబడుతూ. మీ గురించి నాకు తెలీదా? మీరు దేనికో మదన పడుతున్నారు. సరేలేండి, చెప్పడం ఇష్టం లేకపోతే వదిలేయండి. కానీ ఏ సమస్యకైనా పరిష్కారం అంటూ ఒకటి ఉంటుంది. దాని గురించి చూడండి.
పరిష్కారం లేని సమస్య అంటూ ఉండదు అంది. డాక్టర్ లోపలికొచ్చి అక్కడే ఉన్న ప్రవీణ్ చూసి, మీ భార్య డెలివరీ టైంలో మీరు లేకపోవడంతో కొంచెం కంగారు పడ్డారు. లేటుగా వచ్చినట్టున్నారు అంది. అవును డాక్టర్, లిఫ్ట్లో ఉండగా అది ఆగిపోయింది. వాళ్ళు బాగు చేసి నేను బయటకొచ్చేసరికి లేట్ అయింది అన్నాడు. ఓ, ఆ టైంకి నా దగ్గర లేనందుకా ఈ దిగులు అనుకుంది చైత్ర. డాక్టర్ వెళ్ళాక అక్కడున్న మెడికల్ రిపోర్ట్ తీసి చూశాడు. ఈ రైటింగ్ అర్థం చేసుకోవడం కష్టం అనుకున్నాడు. అరుణ, ప్రసాద్ ఇద్దరూ వచ్చిన తర్వాత వాళ్ళు చూడకుండా ఆ ఫైల్ పట్టుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. డాక్టర్ తన చైర్లో కూర్చుని ఉంది. రండి మిస్టర్ ప్రవీణ్, కూర్చోండి. చెప్పండి, ఏదైనా ఇబ్బంది ఉందా అంది. తను తీసుకొచ్చిన ఫైల్ టేబుల్ మీద పెట్టాడు. చేతిలో ఉన్న సెటస్కోపు మెడలో పెట్టుకొని అది దగ్గరకు లాక్కొని దానిలో ఉన్న కేస్ ఫైల్ షీట్ని ఆమె తదేకంగా చూస్తోంది. ఆమె ముఖం గంభీరంగా ఉంది. ఆమె ఎదురు కుర్చీలో కూర్చుని ఆమె వైపే కోపంగా చూస్తున్నాడు ప్రవీణ్. ఏమైంది? అంతా నార్మల్గానే ఉంది కదా. ఇవన్నీ ఇప్పటి వరకు వాడిన మెడిసిన్స్, టెస్ట్లకు సంబంధించిన రిపోర్ట్స్. ఏంటి, మీ ముఖంలో సంతోషం కనిపించట్లేదు? ఆడపిల్లని అలిగారా అంది చమత్కారంగా. నిజం చెప్పండి డాక్టర్, ఇప్పుడు పుట్టిన బిడ్డ నా బిడ్డేనా అన్నాడు. అదేంటి అలా అన్నారు? మీ భార్య మీద మీకు నమ్మకం లేదా అంది. నా భార్య మీద నాకు చాలా నమ్మకం ఉంది. మీ మీదే నాకు నమ్మకం లేంది అన్నాడు సూటిగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ. మీ ఉద్దేశం ఏంటో నాకు అర్థం కాలేదు అంది అనుమానంగా తన ముఖంలోకి చూస్తూ. అర్థం కాకపోవడానికి ఏముంది డాక్టర్, మీరు కృత్రిమ పద్ధతులు ఏమైనా ఉపయోగించారా? అంటే ఆ బిడ్డ సహజంగా జన్మించిందేనా అని అన్నాడు. మీకెందుకు వచ్చిందా అనుమానం? అలా ఏదైనా చేయాలంటే తల్లి తండ్రి ఇద్దరు పర్మిషన్ తీసుకుని చేస్తారు, ఎవరికీ చెప్పకుండా చేయరు అంది. నాకు పాపం చూస్తుంటే అనుమానం వస్తుంది. నా ఫ్రెండ్ కూడా అలాగే అన్నాడు. నా భార్యని నేను అనుమానించడం లేదు. అందుకే మీరేదైనా మాకు తెలియకుండా చేశారేమోనని అన్నాడు. మీకు అలాంటి అనుమానం ఏమైనా ఉంటే డిఎన్ఏ టెస్ట్ చేయించుకోండి, అంతేగాని మమ్మల్ని అనుమానించకండి. ఇప్పటి వరకు ఇలాంటి సంఘటన ఎక్కడా జరిగి ఉండదు. మరీ చదువుకొని వాళ్ళ మాట్లాడినట్టు మాట్లాడుతున్నారే. చిన్నపిల్లల తల్లి తీసుకున్న ఆహారం, తీసుకున్న మెడిసిన్స్ బట్టి కొంచెం కలర్ చేంజ్ వస్తుంది. కానీ ఎదిగే కొద్దీ మీ పిల్లలు మీలానే ఉంటారు, ఎవరిలానూ ఉండరు. ఇలాంటి అనుమానాలు మనసులో పెట్టుకొని మీ మనసును పాడు చేసుకొని ఆవిడ మనసు కూడా పాడు చేయకండి. ఇన్ని సంవత్సరాలకి బంగారం లాంటి పాప పుట్టింది. ఈ సంతోషాన్ని ఎంజాయ్ చేయండి అంది. కదలకుండా అలాగే కూర్చుని ఉన్న ప్రవీణ్ని చూస్తూ, చూడండి మిస్టర్ ప్రవీణ్, మీరు ఆ బిడ్డ నా బిడ్డేనా అన్న వెంటనే మీ ఇంట్లో విషయాలు మాకెలా తెలుస్తాయి అని నేనంటే మీరు ఖచ్చితంగా బాధపడేవారు. మీరు మీ భార్యని ఎంత ప్రేమిస్తున్నారో, నేను నా వైద్య వృత్తిని అంతకంటే ఎక్కువ ప్రేమిస్తున్నాను. దానికి కళంకం తెచ్చే పనులు నేను చెయ్యను. అంటే మీ ఉద్దేశం ఏంటో నాకు తెలియదు కానీ, నేను డబ్బు కోసం చేశాను అనుకుంటే అందరి దగ్గర ఎలా తీసుకుంటానో మీ దగ్గర కూడా అలాగే తీసుకున్నాను. మీకెప్పుడో సజెస్ట్ చేశాను, వెళ్ళి పలానా డాక్టర్ని కలవండి అని. మీరది వద్దు అని చెప్పారు. నేనిక ఆ మాట కూడా మీ దగ్గర ఎత్తలేదు. లేనిపోని అనుమానాలు మనసులో పెట్టుకోకండి. మీకు నిజంగా అనుమానం మనసులో ఉండిపోతే డిఎన్ఏ టెస్ట్ చేయించుకోండి. ఆ విషయం మీ భార్యకి తెలియనివ్వకండి. ఇలాంటివి జీవితాంతం మనసులో ఉండిపోతాయి అంది. మాట్లాడకుండా ఫైల్ పట్టుకుని బయటకొచ్చేశాడు. డాక్టర్ మాటలు అతనిలో ఉన్న అనుమానాల్ని పూర్తిగా తొడవలేకపోయాయి. రూమ్ దగ్గరికి వెళ్ళేసరికి తల్లి తండ్రి వచ్చి ఉన్నారు. అక్కడ అంతా సందడి సందడిగా ఉంది. అమ్మాయి, దీనికి అచ్చం మావాడి పోలికే. మావాడు కూడా ఇలాగే ఉండేవాడు. పుట్టినప్పుడు తెల్లగా బొమ్మలా ఉండేవాడు. ఎదిగే కొద్దీ రంగు మారాడు కానీ ఆ బుగ్గని సొట్టలు చూసావా? నవ్వుతున్నప్పుడు అచ్చం మావాడే మురిసిపోతుంది అతని తల్లి. మావాడు కూడా అచ్చం ఇలానే ఉండేవాడు. మేనమామ పోలికలు వచ్చాయి అనుకుంటున్నాం మేము. అల్లుడి గారు కూడా ఇలాగే ఉండేవారా అంటోంది అరుణ. ఆ మాటకి దగ్గరికి వెళ్ళి పాపని చూశాడు. అది అమ్మని చూసి నవ్వుతోంది. నవ్వుతుంటే అచ్చు తనక పడినట్టే బుగ్గలు సొట్టలు పడుతున్నాయి. చిచి, ఎంత చెడుగా ఆలోచించాను నేను. వాడన్న ఒక్క మాటకి ఇంత ఆలోచన. వాడి మాటని ఖండించాను. అయినా మళ్ళీ అలాగే ఆలోచించాను. సిగ్గుతో తల వంచుకున్నాడు. ప్రవి, చూసావా, నీ కూతురు నీ పోలికే. ఆడపిల్లకి తండ్రి పోలికొస్తే అదృష్టం అంటారు అంటూ కొడుకు ముఖం చూసి ఆగిపోయింది. చైత్ర వంక చూశాడు ప్రవీణ్. ప్రవీణ్ని చూస్తూ ఏమైంది అన్నట్టు కనుబొమ్మలు ఎగరేసింది చైత్ర. ఏమీ లేదు అన్నట్టు తలూపాడు.
కళ్ళ నుండి నీళ్లు జలజల రాలుతున్నాయి. ఏమైందిరా? చక్కగా పాప పుడితే ఏడుస్తున్నావు? ఆనంద బాష్పాలా? అంటూ పాపని అతని చేతుల్లో పెట్టింది తల్లి. ప్రవీణ్‌నే చూస్తోంది పాప. ప్రేమగా గుండెలకు దగ్గరగా పట్టుకున్నాడు. నిన్నటి నుండి ఉన్న సంశయాల తెరలు తొలగి, మనసు నిర్మలంగా మారి సంతోషంతో నిండింది. విన్నారుగా కథని? ఒక చిన్న మాట అతన్ని 2 రోజులు హింసకు గురిచేసింది. ఇప్పుడు తొలగిన తెరలతో అతని మనసు ప్రశాంతతతో నిండింది. పాప పుట్టిన సంతోషాన్ని ఇప్పుడు మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేయగలుగుతున్నాడు. ఈ కథ ఎలా ఉంది? దీనిపై అభిప్రాయం కామెంట్ ద్వారా తెలియచేయండి. థాంక్ యూ.